నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచే లేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు? తప్పుడు కేసు పెడితే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఎన్నాళ్ళు పెడతావు? ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు, బీచ్లో చెప్తున్నాడు అంట, నాకు ఎవడో చెప్పాడు. తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ నాకు అన్ని తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే ఆడి ఆనందం అంటే ప్రజలకి, అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మొన్న ట్యాంక్ ఓపెన్ చేస్తా, అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి, మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని? ఏ పని తను చేసింది కాదు కాబట్టి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవడితో చెప్పించుకుంటున్నాడు. పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు, స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్. 2006లో బందర పోర్టు గోగులేరుకి అమ్మేసింది నువ్వు కాదా? 2006 సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు, నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి. వస్తావా నువ్వు ప్రమాణం చేయడానికి? నీకు దమ్ముందా? నువ్వు మగాడుగా రా. బందర పోర్టుని ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం. బందర పోర్టుని నువ్వేదో నేను తెచ్చా మా ఉద్యమ ఫలితం అది. ఆ ఉద్యమ ఫలితంగానే బందర్ పోర్టు బందర్లో ఉంది. తర్వాత చెప్పావు మా అమ్మ మీదొట్టు పెద్దపట్నం పోర్టు అన్నావు. తర్వాత మళ్ళీ 2014లో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే కోనేడు సెంటర్ లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేశానన్నావు. పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పర్చేసింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ 3 స్కీమ్స్ పెట్టి రైతులకు 40 లక్షల రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 2 సార్లు తీసుకొచ్చా, భూములు ఇవ్వకండి, భూములు ఇవ్వద్దని చెప్పి. ఆ రోజున మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తా ఉన్నాం. ఇవాళ బందర పోర్టుని ఖచ్చితంగా 2026 జూన్ తర్వాత ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా విచారణలో బయటకు రాబోతా ఉన్నాయి. నువ్వు ఎంతెంత భూములు, అక్కడ ఉన్నటువంటి 319 ఎకరాలు మీరు 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ 3 సర్వే నెంబర్లో బోధుల కింద ఉన్నటువంటి భూమి గాని, శ్మశానం భూమి గాని, అక్కడ ఉన్నటువంటి కొంత పోరంబోక్ గాని, ఇవన్నీ కూడా కలుపుకుని ఇవి కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నావు. 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా? ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు, గడగడలాడిపోతా ఉన్నావు. మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది 8 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తే ఏమైపోతాం అని చెప్పి ముందే డ్రామాలు ఆడుతా ఉన్నావు. నన్ను అరెస్ట్ చేయండి. ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్ లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా
కేసులో రికార్డ్ అయ్యింది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్ సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్ లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్ లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడు బఫూన్ లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ గుర్తుపెట్టుకో, ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావు. ఒక బఫూన్, ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు, నిన్ను చూసి వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటి కూడా అని చెప్పి. నిజంగా బందరు పరువు తీస్తాం. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్ తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే తప్పు చేసిందని నువ్వు ఒప్పుకున్నావు, బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు, ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి, ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు, నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడో షిప్ దగ్గర వాళ్ళ మీద కేసు కట్టలేదు, వీళ్ళ మీద కేసు కట్టలేదు. నీ కేసు సంగతి చెప్పు. నువ్వు చేసింది తప్పా కాదా అది చెప్పకుండా ఏవో మాటలు మాట్లాడుతూ నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది. నేను పేదల కోసం స్థలాలు ఇస్తాను. G+ ఇల్లు 6,400 ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే. ఆ రోజు 4,800 మందికి మేము ఆ రోజున ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ ఇచ్చున్నామే. ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాలేదు కదా 5 ఏళ్ళు. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, 10,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పేరుని నాని అని చెప్పారు. ఏమైంది ఆ G+ ఇల్లు ఏమైంది? కట్టిన ఇల్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడు నువ్వు. కపట నాటకాలు ఆడే ఒక దుర్మార్గుడు నువ్వు. వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరిని కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్తా అనుకున్నాడు. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. సిగ్గు శరం లేకుండా వాళ్లే MRO ఇళ్లు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం. ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. అన్నమే కదా తినేది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని నిలుపుకోండి. తహసీల్దారు, కమిషనరు పక్కన, నా పక్కన ఇళ్ల పట్టాలు పంచి పెడతారు, పక్కన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఉన్నారని ఇదే పేపరే. ఈనాడు గౌతమ్ రెడ్డి అని విజయవాడ ఆయన గెస్ట్గా వచ్చాడు, ఆయన కూడా పంచాడని రాశాడు. ఇంకేంటి? లబ్ధిదారుకి ఇళ్ల పట్టాలు పంపిణీ. AMC చైర్మన్ అచ్చాబా గారు కూడా ఉన్నారు, తహసీల్దార్తో పాటు కమిషనర్తో పాటు దాదా గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి దీంట్లో రాస్తాడు. ఇది ఈనాడే. నేను అంటే ఈనాడు కోనే సెంటర్ పేరు మీద వచ్చింది. దాంట్లో నగరంలోని మాచవరంలో శ్రీశైలం ఈ కార్య సందర్భంగా ఉన్నాయని సెంటు స్థలం పేదవాడికి, సెంటు స్థలం విలువ పేదవాడికే తెలుసు. సమీపంలోని 33 నుంచి 40 వార్డులో ఉన్న లబ్ధిదారులకు 3,000 ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు. దాంట్లో కమిషనర్ మొత్తం పెద్ద ఫోటో, జనము, అధికారులు ఉన్నారు. ఇది నేను ప్రభుత్వాన్ని లేదా రెవెన్యూ అధికారులను నేను గట్టిగా అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రతి సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవశకం అనేటువంటి వెబ్ పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది. దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 30 లక్షల